ఇక అక్కడ తాజా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, అయితే అటు కేటీఆర్ ఇంకా పోలీసుల మధ్య అయితే చిన్న ఆర్గ్యుమెంట్ అయితే చోటు చేసుకుంది. అసలు లోనికి కేటీఆర్ వస్తారా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? మనం ఇందాక చూస్తాం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా కేటీఆర్ పోలీసులతో మాట్లాడినటువంటి విజువల్స్ ని ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, లాయర్లు అనుమతిస్తేనే నేను విచారణకు హాజరవుతాను, లేకపోతే నేను హాజరు కాననేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కావాలని ఆయన ఈ మెలిక పెడుతున్నారనేది కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే విచారణకు హాజరు కావాలంటే ఎక్కడ డైరెక్షన్ లేదు, కోర్టుకు డైరెక్షన్ ఇవ్వలేదు, లాయర్ సమక్షంలోనే విచారణ ఎదుర్కోవాలని విచారించాలనే అంశము. కానీ కావాలని కేటీఆర్ ఈ రకమైనటువంటి తెలివితేటలు చూపిస్తున్నారంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే విచారణ ఎదుర్కోవాలనుకుంటే ఆయన తప్పు చేయనప్పుడు అధికారులు ఏ క్వశ్చన్ అడిగినా ఆయనకు తెలిసినటువంటి సమాధానాలు చెప్తే అయిపోతుంది. ఆల్రెడీ మీరు కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు కూడా ఇంకా డిసిషన్ రాలేనప్పుడు మీరు ఎందుకు విచారణని ఈ రకంగా కావాలని లాయర్లు వస్తేనే వస్తాను లేకంటే రాను అన్న రీతిలో మాట్లాడము అనేది ఇప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే విచారణకి ఇప్పుడే ఇంకా విచారణ మొదలు కాకముందే, విచారణకి హాజరు కాకముందే ఇన్ని మెలికలు పెడుతున్నాడు. తర్వాత విచారణకు హాజరైన తర్వాత అక్కడ అధికారులతో ఎట్లా వ్యవహరిస్తారన్న దానిపై కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చూస్తున్నట్టు వ్యవహార శైలిని చూస్తుంటే ఖచ్చితంగా విచారణకి సహకరించారనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అనేసి కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి విజువల్స్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 25 నిమిషాల దాకా కూడా ఆయన అక్కడ ఉన్నాడు. 25 నిమిషాల పాటు పోలీసులతో మాట్లాడారు. పోలీసులు అనేక రకాలుగా కూడా వాళ్ళు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లాయర్ల అనుమతి లేదు, కోర్టు కూడా డైరెక్షన్ లేదు. ఇది ఏసీపీ అధికారులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్, వాళ్ళు విచారణ చేస్తున్నారు. మేము అనుమతించాలా లేదనేది కూడా మా చేతిలో లేదు. ఏసీపీ సంబంధించిన డీజీ సపరేట్ ఉంటారు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అక్కడి నుంచి మాకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు, లాయర్లకి అనుమతి లేదనే అంశం మాకు చెప్పారు. సో అదే విషయాన్ని మీకు చెప్తున్నామనేసి ఆయన చెప్పినా కూడా కేటీఆర్ మాత్రం అవేం పట్టించుకోలేదు. భీష్మించుకొని కూర్చొని పాడిందే పాటగా నేను లాయర్లు వస్తేనే వస్తాను లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననే మాట ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చాలా స్పష్టంగా కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఇంత సెక్యూరిటీకి పెట్టారు. ఉదయం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఇంటి దగ్గర వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇటు కేటీఆర్ ఇటు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆందోళన చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన సింపథైజర్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఏదోటికి చాలా ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే కేటీఆర్ తన వెహికల్లోనే అక్కడే నిలబడుకుని ఉన్నారు, అక్కడే కూర్చొని ఉన్నారు, అక్కడే మాట్లాడుతున్నారు. కానీ లోపలికి మాత్రం రావడానికి ఆయన నిరాకరిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఆయన వస్తే ఇక్కడ ఈ వెళ్ళేటువంటి వాళ్ళకందరికీ కూడా వాహనాలని అనుమతిస్తారు. కాకపోతే ఆయన విచారణకి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం ఈ రోడ్ అంతా ఆల్మోస్ట్ గంట నుంచి కూడా బ్లాక్ అయిపోయింది. ఇతర వ్యవహారాలకు వెళ్ళేవారు కానీ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ రోడ్డుని ఎక్కువగా వారు వాడుతుంటారు. చాలా రద్దీ అయినటువంటి ప్లేసు. సో ఇదంతా బ్లాక్ అయిపోవడం వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో కేటీఆర్ మాత్రం తన లాయర్లు వస్తేనే నేను వస్తాననేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు అనుమతి లేదనేసి. ఆయన మాత్రం లాయర్లు రాకపోతే నా పిన వాళ్ళు నేను విచారణలో ఒకటి చెప్తే మరొకటి పొట్రేట్ చేస్తారు, బయట మీడియాకు కూడా ఇంకో రకంగా వారు చెప్తారనేసి అనే అంశాన్ని ఆయన పోలీసుల ముందు చెప్తున్నారు. సో అలాంటిది ఉండదు, ఎందుకంటే పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తారని చెప్తున్నా కూడా ఆయన పట్టించుకోకుండా ఇంకా అక్కడే ఉన్నటువంటి విజువల్స్ను కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏసీపీ వెంకటరెడ్డి కూడా అక్కడ కేటీఆర్తో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. డీజీ ఏమంటున్నారు, ఏసీబీ అధికారులు ఏమంటున్నారు అనే అంశాన్ని కూడా వారు అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సో చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా సార్ మీకు లాయర్లకి ఎటువంటి పర్మిషన్ లేదు, మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు సార్ అని చెప్పినా కూడా ఆయన ఇంకా లేదు, నేను వాళ్ళు వస్తేనే నేను వస్తాను లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననేసి ఆయన కారు అక్కడే నిలబడుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా ఉత్కంఠగా ఉంది. ఇప్పుడు అత్యంత సమీపంలో వచ్చినటువంటి కేటీఆర్
విచారణకి వస్తారా లేదా అక్కడి నుంచి ఆయన విచారణకి హాజరు కాకుండా వెళ్ళిపోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. తన వెహికల్ కొంచెం ముందుకి వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. సో కేటీఆర్ లాయర్లతోనే వస్తానని చెప్పినటువంటి కేటీఆర్ పోలీసులు నిరాకరించడంతో నేను విచారణకి హాజరు కానని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన రాకముందే డైరెక్ట్గా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి అటువైపే వెళ్ళిపోతున్నాడు. అంటే ఏసీపీ కార్యాలయం ఇక్కడి నుంచి కేవలం 300 మీటర్లు మాత్రమే ఉంది. సో లోపలికి రావడానికి ఆయన ఈ టెక్నికల్ సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. లాయర్లు వస్తేనే వస్తాను లేకపోతే నేను రానని చెప్పాడు. కాబట్టి అనుమతించడంతో అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి ఆయన వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి అందరినీ కూడా ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఈ వేను కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి సో భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిగతా ఇతర వెహికల్స్ కూడా ఇక్కడికి అలౌ చేస్తున్నారు. సో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కేటీఆర్ ఈరోజు విచారణకి హాజరు కావడం అనేది కూడా చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆయన నేను వస్తాను అని చెప్పాడు. కానీ ఇవాళ దగ్గరకు వచ్చి ఈ మెలిక పెట్టి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోవడానికి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా కేటీఆర్ యొక్క వ్యవహార శైలి కానీ కేటీఆర్ యొక్క స్టేట్మెంట్లు కానీ అవన్నీ చూస్తే మాత్రం ఆయన కావాలని విచారణ ఎగరగొట్టడం కోసమే ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వస్తానంటే ఇంత భారీ స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఇప్పుడు నేను రానంటూ కూడా అటు వెళ్ళిపోవడాన్ని చాలా తీవ్రంగా వీళ్ళు పరిగణిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. బీఆర్ఎస్ కార్యాలయానికి ఆయన చేరుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కార్యాలయంలో మరొకసారి అందరితో కూడా మాట్లాడిన తర్వాత లాయర్తో మాట్లాడిన తర్వాత ఆయన డిసిషన్ మార్చుకొని విచారణకి హాజరవుతారా లేకపోతే అట్టనే భీష్మించుకొని అక్కడే కూర్చుంటారా లేదా చూడాలి. లేకపోతే నేను విచారణకి ఇవాళ హాజరు కాననేసి ఏసీబీ అధికారులకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేకపోతే మరొక డేట్ అడుగుతారా లేకపోతే మరొక డేట్ ఇస్తే నేను లాయర్తో రావడానికి అనుమతి ఇస్తారా అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. ఇప్పుడు లాయర్లతో ఆయన కూడా మరొకసారి భేటీ అవకాశం ఉంది. భేటీ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత డిసిషన్